ఏదైనప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి రావడం, ఒక సాధారణ వ్యక్తిలాగా, సాధారణ భక్తులాగా ఆయన అక్కడ దర్శనం ఇవ్వడం అనేది అందరినీ ఒక్కసారిగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ఇటువైపు కూడా రాలేదనేది ఒక విమర్శ ఉంది. సాధారణంగానే కేసీఆర్ అంత ఈజీగా బయటికి రాడు. ఇలాంటి కార్యక్రమాలకైతే వచ్చే అవకాశమే లేదు. మరి నాకు వయసు ఉంది, తిరగడానికి ఓపిక ఉందని పదే పదే చెప్పేటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అందుకనే ఇలాంటి కార్యక్రమాలకు కూడా ఆయన వస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఆయన స్లోగా ట్యాంక్ బండ్ వైపు సెక్రటరియట్ మీదుగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాన్వాయ్ వెనక ఫాలో అవుతుంది. బట్ ఇలా నిమజ్జన కార్యక్రమం, సెలవు దినం కూడా ఉంది కనుక అందరినీ పలకరించడం కూడా కుదురుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఇటువైపుగా వచ్చినట్టుగా అర్థమవుతుంది. సాధారణంగా ఆయన మనవన్ని తీసుకొచ్చి వస్తుంటాడు సాధారణంగా ఇలాంటి ఫంక్షన్స్ కానీ ఇలాంటి కార్యక్రమాలకు. బట్ ఈ రోజు ఒంటరిగా ఆయన కనిపిస్తున్నాడు. బట్ ఏదైనప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఈ కార్యక్రమానికి రావడం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. భక్తులు కూడా ఇలా మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం, వేలాది మంది ఇసుకేస్తారు రానంత మంది ఇలా భారీ గణనాథుడు ఖైరతాబాద్ వినాయకుడు పడే టైంలో ఉంది. ఇప్పటికి కూడా ఇంకా జన సందోహం ఉంది. ఇప్పుడు సాయంత్రం అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి రాత్రి 10 గంటల దాకా విపరీతమైనటువంటి జనాలు అక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు కానీ, అటు బేగంపేట నుంచి వచ్చేటువంటి రాణిగంజ్ ఏరియా కానీ, ఇటు ఎన్టీఆర్ మార్గ్ నుంచి అటు నెక్లెస్ రోడ్ వైపు కానీ విపరీతమైనటువంటి జన సంద్రంగా కనిపిస్తుంది. విజువల్స్ లో చాలా మంది కూడా అనుకూలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వర్షం పెద్ద ఏం లేకపోవడం, వాతావరణం పొడిగా ఉన్న నేపథ్యంలో రావడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందులో ఈ రోజు వీకెండ్ గా ఉంది, శనివారం కూడా ఉన్న నేపథ్యంలో వందలాది మంది, వేలాది మందిగా తరలి వస్తున్నటువంటి బస్ ఫెసిలిటీ కూడా పెట్టారు. అటు రైల్వే పరంగా కానీ, ఎంఎంటీఎస్ కానీ, మెట్రో కానీ, ఆర్టీసీ బస్సులు కానీ అన్ని దగ్గర పాయింట్ దాకా వచ్చారు. కనుక అందరూ వచ్చిన నేపథ్యంలో, పెద్ద ఎత్తున జనాలు వచ్చిన నేపథ్యంలో హుషారుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళలో కలిసిపోయి ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. బట్ ఇది రెండోసారి ఆయన సీఎం రేవంత్ రెడ్డి తన హోదాలో ఇక్కడికి వచ్చి తిరగడం అనేది. బట్ చాలా ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సాధారణ జనాలకు ఎంటర్టైన్ చేస్తూనే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగానే ఉంది. బట్ మొత్తానికి ఇది రెండోసారి ఆయన సీఎం హోదాలో రావడం కొందరు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద విజయవాడ వినాయక నిమజ్జనాలు కూడా వైభవంగా జరుగుతున్నాయి. దీంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కూడా ఎలాంటి ఆడంబరాలు లేకుండా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ అయితే పరిశీలించారు. అదేవిధంగా 4వ నంబర్ క్రేన్ వద్ద గంట క్రితమే జరిగినటువంటి బడా గణపతి నిమజ్జనాన్ని పరిసర ప్రాంతాలను కూడా ఆయన స్వయంగా పరిశీలించారు. అదేవిధంగా కూడా నేరుగానే 3 కారుల్లోనే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కూడా ఏదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా పర్యవేక్షించారు. అదేవిధంగా భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఒక స్టేజ్ ఉందో ఆ స్టేజ్ మీద కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతో కూడా ఆయన ముచ్చటించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి గణేష్ నిమజ్జనాలు ఏ విధంగా జరిగాయి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సమితి వాళ్ళ ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరితో కూడా అడిగైతే తెలుసుకున్నారు. ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా గణేష్ నిమజ్జనాలకు ఎలాంటి సీఎం వచ్చినా ఆ సన్నివేశాలు ఏదైతే చెప్తున్నారో అలాంటి ఘటన కూడా ఈ రోజు చోటు చేసుకుంటున్నారు. ఒక్కసారిగా ఏదైతే భక్తులు కానివచ్చు, అభిమానులు కానివచ్చు పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా గుమ్మిగూడిన పరిస్థితి ఏర్పడింది. గతంలో జరిగినటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా ఇంతవరకు నిమజ్జన సమయానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో కూడా ఇక్కడికి ఎలాంటి రాలేదు. కానీ ఒక్కసారిగా సీఎం ఎలాంటి ఆడంబరాలు లేకుండా, అంటే ఒక్కసారి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా, అదేవిధంగా పోలీసులు బందోబస్తు లేకుండా కూడా సడన్ గా విజిట్ చేయడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఒక సీఎం హోదాలో వచ్చి పరిశీలించడంపై కూడా కొన్ని విధాలుగా అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి భక్తులు కానివచ్చు, నిర్వాహకులను కూడా కొంచెం ఆశ్చర్యానికి అయితే గురి చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఏదైతే మొదటిగా క్రేన్ నెంబర్ 4వ నెంబర్కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి బడా గణపతి నిమజ్జనాన్ని ఏ విధంగా అయితే జరిగిందో అక్కడ కూడా పరిశీలించారు. అదేవిధంగా స్వయాన కారులోనే జనాన్ని ఏదైతే ప్రజలందరికీ కూడా వాదానం చేసుకుంటూ కూడా ప్రజలందరికీ అభిమానం చేసుకుంటూ కూడా డైరెక్ట్ గా ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వద్ద కూడా చేరుకున్నారు. దాంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిమానుల వద్ద కూడా ఒక్కసారిగా సీఎం రావడం కూడా ఆ పరిసరాల ప్రాంతం మొత్తం కూడా జన సంతోషంగా మారి భక్తులు కానివచ్చు, అదేవిధంగా
అభిమానులు కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం కూడా ఇక్కడ చేరుకున్నారు. దీంతో కూడా ఏదైతే భాగ్యనగర ఉత్సవ కమిటీ వారితో కూడా ఒక 10 నిమిషాలు అయితే సీఎం రేవంత్ ముచ్చరించారు. అర్ధవారితో జరిగినటువంటి ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి గణేష్ నిమజ్జనాల వివరాలు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి చేస్తున్నటువంటి ఏర్పాట్లపై కూడా వాళ్ళని అడిగి తెలుస్తున్నారు. లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా కావాలని చెప్పేసి అడిగారు. అదేవిధంగా కూడా సీఎం ఇక్కడ మాట్లాడాలని అడిగి కోరినప్పుడు కూడా ఇది రాజకీయ వేదిక కాదు, ఓన్లీ ఒక దైవ కార్యక్రమే కాబట్టి ఓన్లీ మీరు మాట్లాడని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ 3 కారుల్లో ఏవైతే కారుల్లో వచ్చారో అదే కారులో నేరుగా మళ్ళీ ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోయారు. దీంతో కూడా ఈ ప్రాంతం ఏదైతే సెక్రటరీ కానివచ్చు, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం ఏదైతే ఉందో ఒక్కసారిగా సీఎం రావడంతో కూడా అభిమానులు కానివచ్చు, అదేవిధంగా ప్రజలు కానివచ్చు పెద్ద ఎత్తున కూడా ఆ గుమ్ము కూడా, దీంతో కూడా ఈ పరిసర ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి ఉంది. సీఎం హోదాలో కూడా ఇంత ఎత్తున కూడా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, అదేవిధంగా ఆడంబరాలు లేకుండా రావడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివచ్చు, స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆశ్చర్యానికి ఇదే గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు మనం.